నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో గురువారం మనుబోలు పద్మావతి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సుధా రామకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా, రాష్ట్ర పదవుల అప్లికేషన్ను స్వీకరించారు. దేశ కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏఐసీసీ చేపట్టిందని, ఇందులో భాగంగా నాయకులు ఇచ్చిన అప్లికేషన్ను ఢిల్లీకి పంపడం జరుగుతుందని, అక్కడ ఎవరికైతే ఎక్కువ మద్దతు ఉంటుందో వారికి పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంపీ చింతామోహన్, డీసీసీ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ బాల గురువబాబు, సీసీ పాల్ విజయ్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లాహరి, వెంకటాచలం మండల అధ్యక్షులు నక్కా శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంఘటన సృజన్ అభియాన్ అనేటువంటి ఏఐసిసి ఏర్పాటు చేసినటువంటి ఒక మహత్వరమైనటువంటి ప్రోగ్రాముని సర్వేపల్లి నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ఇక్కడికి ఏఐసిసి అబ్జర్వర్గా ఎంపీ సుధా మేడం గారు రావడం జరిగింది. మరి దాంతోపాటు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరికి జిల్లా అధ్యక్షులు కావాలన్నా, అదేవిధంగా బీసీసీ అధ్యక్షులైనా లేకపోతే ఏఐసీసీ అధ్యక్షులైనా మా యొక్క కాంగ్రెస్ పార్టీలో ఒక మహత్కరమైనటువంటి ఒక భారత రాజ్యాంగం రచించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి దిశగా అడుగులేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్లాహరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో చాలామంది ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో వారందరూ కూడా అప్లికేషన్లు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేడం గారు 1-to-1గా ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క అభిప్రాయాలను సేకరించుకొని ఈ యొక్క సమాచారాన్ని ఢిల్లీకి ఏఐసిసికి సబ్మిట్ చేస్తే అక్కడ ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు, ఎక్కడ ఎవరికి అధికమైనటువంటి మద్దతు లభించిందో వాళ్ళని ఈ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.